గారు మరి విశేష కృషి చేస్తున్నారు. మరి దానికి నిదర్శనంగా ఇటీవలనే మన ₹1,00,00,000 వ్యయంతో ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని కూడా వారు ఏర్పాటు చేసినారు. అట్లాగే మరి అల్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో మరి వీరు సంజయ్ కుమార్ గారు అడగడంతోనే మనకి డే కేర్ సెంటర్ కూడా, అంటే వాళ్ళకి డే కేర్ సెంటర్లో వాళ్ళకు వృద్ధులకు ఆహారంతో పాటు వారికి వినోద సౌకర్యాలు కూడా కల్పిస్తారు. మరి అంతేకాకుండా మరి వృద్ధుల సంక్షేమం కోసం మరి ఇటీవల మన ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు మన ఎవరైతే నిరాదరణకు గురి చేస్తున్న వయోవృద్ధులకు గురి చేస్తున్న వారి ఉద్యోగులకు మరి వారి జీతంలోంచి కూడా ఒక 15% నెల వేతనం కూడా కట్ చేస్తామని హెచ్చరించారు. మరి ఈ సందర్భంగా మరి వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మా ప్రత్యేక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. అట్లాగే మా పెన్షనర్ల సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా వినతిపల్లి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరుతాము. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్కి సంబంధించిన అధ్యక్షులు పెద్దలు అశోక్ కుమార్ గారు, పెద్దలు మా విషన్న, అదేవిధంగా హిమ్మత్ రెడ్డి గారు, యాకూబ్ భాయ్, ఇంకా తదితర అందరూ కూడా కలిసి ఈరోజు వచ్చి పెన్షనర్ల సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉన్నది. పెన్షనర్స్ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినాయి. మొన్ననే ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతే. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఈ విషయం అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెసులుబాటు ఉన్నాయని అటు రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తుల సంక్షేమం పట్ల నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నారు. దాంతో భాగంగా జగిత్యాలలో సీనియర్ సిటిజన్స్ కోసం ఈరోజు డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ మంచి కూర్చోవచ్చు, టీ స్నాక్స్ లాంటివి కూడా ఇస్తారు, క్యారమ్ బోర్డ్ అలాంటివి ఆడుకోవచ్చు. తర్వాత వృద్ధులకు ఇంటి దగ్గర వసతి లేకపోతే వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో మరి పెద్దలు అశోక్ కుమార్ గారు వారి బృందం అంతా కూడా ఇచ్చారు. నా వంతుగా వయోవృద్ధులకు ఎల్లవెల్ల సహకారం ఉంటుంది కూడా తెలియజేస్తున్నాను.